ఇదొక భీకర పోరు మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే గత కర్ణాటక ఎన్నికలు మనం రైజ్ రీసెర్చ్ చేసింది. అలాగే తెలంగాణ ఎన్నికల్లో కూడాను మనం యాక్యురేట్గా రిజల్ట్ ఇచ్చాం. 99% యాక్యురేట్ రిజల్ట్ ఇచ్చాం. ఏదైతే 64-70 కాంగ్రెస్ గెలుస్తుందన్నాం, అదే 64 దగ్గర ల్యాండ్ అయింది. అలాగే కర్ణాటక ఎన్నికలు కూడాను మనం యాక్యురేట్గా ఇచ్చాం. కాకపోతే కర్ణాటకకి తెలంగాణ ఎన్నికలకి భిన్నంగా ఉన్నాయి ఈ ఎన్నికలు. అందుకని భీకర పోరు అనాల్సి వచ్చింది. అయినప్పటికి కూడాను మళ్ళీ అగైన్ 98% అదే యాక్యురసీతో నేను మీ ముందుకు వస్తున్నాను అనేది నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే గత 6 మాసాలుగా మనం క్షేత్రస్థాయిలో ఉన్నాం. వాస్తవానికి సంవత్సరం పొడవున కూడా 2023, 24 మొత్తం కూడాను మనం సంవత్సరం పొడవున కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాం. రైజ్ టీమ్స్ అనేవి ఎప్పటికప్పుడు సర్వే చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత ప్రీపోల్ సర్వే చేసాం, 2 సార్లు చేసాం. అది ఆ రిజల్ట్స్ కూడా నేను గతంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా చోట్ల వివరించాను. ఇప్పుడు తాజాగా ఏంటంటే పోస్ట్ పోల్ సర్వే చేసాం. మనం ఎగ్జిట్ పోల్స్ చేయం. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏంటంటే వాస్తవానికి ఒక ఓటర్ బయటకు వచ్చిన తర్వాత, పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సర్వే చేయటం అది సాధ్యపడదు. నాకు తెలిసినంతవరకు సాధ్యపడదు. ఎందుకంటే ఓటర్ బయటకు వచ్చి మీకు కరెక్ట్గా చెప్తాడు అనేది నేనైతే అనుకోవట్లేదు. దానికి తోడు ఇవి ఏపీ ఎలక్షన్స్. ఎందుకంటే అస్సలు చెప్పడు, ప్రభుత్వానికి భయపడో లేకపోతే ప్రతిపక్షమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని భయపడో ఏదో విధంగా తను చెప్పాలనుకోడు. అందుకని మనం పోస్ట్ పోల్ సర్వే చేసాం. ప్రీ పోల్ సర్వేలో శాంపిల్ సైజ్ ఎక్కువ తీసుకున్నాం. అంటే దాదాపు 3,80,000 వరకు శాంపిల్స్ తీసుకున్నాం. ఇది మాత్రం తగ్గింది. పోస్ట్ పోల్ సర్వేలో మనకు సమయాభావం ఉండటం వల్ల పోస్ట్ పోల్ సర్వేలో ఇది శాంపిల్ సైజ్ తగ్గింది. ప్రతి నియోజకవర్గానికి ఒక 800 నుంచి 1000 వరకే శాంపిల్స్ తీసుకున్నాం. తీసుకొని గత 2 రోజుల క్రితం మన పోస్ట్ పోల్ సర్వే అనేది కంప్లీట్ అయింది. పోస్ట్ పోల్ సర్వేలో ముఖ్యంగా ఎన్నికల సరళిని, పోలింగ్ సరళిని గమనిస్తే భారీగా పోలింగ్ జరిగింది. ఈ భారీగా పోలింగ్ జరిగింది ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుంది అనేది చాలామంది చాలాసార్లు చాలా సందర్భాల్లో అడిగారు. కాకపోతే ఏంటంటే పోలింగ్ శాతం పెరిగితే ఖచ్చితంగా పలానా పార్టీకో, ప్రతిపక్షానికో లేకపోతే అధికార పార్టీకో అది మొగ్గు చూపుతుందనో లేకపోతే అనుకూలంగా ఫలితాలు వస్తాయనేది ఎక్కడా లేదు. ఎందుకంటే మీరు గత ఎన్నికలు తీసుకోండి, దేశవ్యాప్తంగా చాలా ఎన్నికలు తీసుకుంటే పోలింగ్ శాతం పెరిగినప్పటికీ మళ్ళీ అదే ప్రభుత్వం రిటైన్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రతిపక్షం కూడా అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని పోలింగ్ శాతం పెరిగితే ఖచ్చితంగా ఈ పార్టీ అధికారంలోకి వస్తుందనేది మనం ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేం. అలాంటి రూల్ ఆఫ్ లా ఏం లేదు, ఆ తంబు రూల్ అనేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ మనం స్పష్టంగా గమనించింది ఏంటంటే ఒక సింగిల్ లైన్లో ప్రభుత్వ వ్యతిరేకత కంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత అనేది స్పష్టంగా మనం గమనించాం. ఎందుకంటే చాలా చోట్ల అభివృద్ధి తర్వాత ఈ నిరుద్యోగం, అలాగే అధిక ధరలు, ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల పెంపు, ఇలాంటివి చాలా ఫ్యాక్టర్స్ అనేవి మనం గమనించాం. నేరుగా వెళ్ళి మనం ప్రశ్నించినప్పుడు, సర్వే సంస్థ వెళ్ళి ప్రశ్నించినప్పుడు, మన బృందం వెళ్ళి ప్రశ్నించినప్పుడు ఇవన్నీ మనం కూడా గమనించాం. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నాం. మనం సర్వే చేసేటప్పుడే క్వశ్చనైర్ అలా ఫామ్ చేస్తాం. అసలు మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నాడా, అలాగే ఎవరైతే మీకు అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నావు, ఇలాంటి క్వశ్చనైర్, డిఫరెంట్ క్వశ్చనైర్ అనేది మనం బిల్డ్ చేస్తాం. అది వచ్చిన తర్వాత ఫలితాలని విశ్లేషిస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎన్నికల సరళిని గమనించినప్పుడు, ఈ ఓటింగ్ శాతం పెరిగినప్పుడు, 81% పైగా పెరిగినప్పుడు, ముఖ్యంగా ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో, ఎవరైతే వ్యతిరేకతతో ఉన్నారో, ముఖ్యంగా ఎక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి మనం కరెక్ట్గా ఫిగర్ తీసుకోలేం, కానీ హైదరాబాద్ నుంచి 1,00,000 మంది వచ్చారనుకోండి. అలాగే నోయిడా నుంచి కొంతమంది, ఢిల్లీ నుంచి సాఫ్ట్వేర్ కొంతమంది, అలాగే యూకే నుంచి, యుఎస్ నుంచి, వీళ్ళందరూ వచ్చినప్పుడు అధికార పార్టీ సవ్యంగా పనిచేస్తుంది, వచ్చి ఓట్లు వేసేద్దామని ఎవరు రారు, సహజంగా రారు. మనం అక్కడ స్పష్టంగా గమనించిందంటే యాజ్ పర్ అవర్ రైజ్ రీసెర్చ్ 82% వరకు బయటి నుంచి వచ్చిన వ్యక్తులు కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటంటే
ఉద్యోగుల్లో వ్యతిరేకత. ఉద్యోగుల్లో వాళ్ళకి ఆత్మాభిమానం, అంటే ఉద్యోగుల వ్యతిరేకత ఏంటంటే వాళ్ళకి నెలవారీ జీతాలు ఇవ్వట్లేదనో, అదర్వైజ్ వాళ్ళ పెన్షన్లు, సిపిఎస్, ఈ స్కీమ్లు వాటి గురించి కంటే కూడా ఎక్కువ వాళ్ళ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం దెబ్బతింది అనేది స్పష్టంగా గమనించాం మనం. చాలా క్వశ్చనైర్లో కూడా అదే ప్రస్ఫుటమైంది. సో మీకు ఏమవుతుందంటే వీళ్ళు కూడాను పోస్టల్ బ్యాలెట్లో మీకు 75 to 80% వరకు అలయన్స్కి పడిన దాఖలాలు ఉంటాయి. మీరు రేపొద్దున పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు బేరీజ్ వేసుకోవచ్చు. 75 to 80% తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పడినట్లు మనం స్పష్టంగా గమనించాం. తర్వాత ఇదే ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగుల ఆగ్రహంతో ఉన్నారో చాలా సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ వీళ్ళలో కూడా ఉంది. వీళ్ళు సైలెంట్గా ఏం చేశారంటే స్పష్టంగా అదేంటంటే తెలుగుదేశం పార్టీ ఈ కూటమికి ఎక్కడ ఏం చేశారంటే ప్రతి చోట సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల, చాలా చోట్ల సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా ఇది కూటమికి లాభదాయకం అనేది మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి, ఏ ఫ్యాక్టర్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, జనసేనకు అనుకూలంగా ఉన్నాయి మళ్ళీ నేను చెప్తాను. అలాగే ఏది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి, తర్వాత ఏ సామాజిక వర్గాలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నాయి, అవన్నీ కూడా నేను చెప్తాను. ఓవరాల్గా రిజల్ట్ అనేది ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే మీకు సింపుల్గా ఏంటంటే రిజల్ట్ చెప్పాలంటే ఈ యాజ్ పర్ అవర్ రీసెర్చ్ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది రైజ్ చెప్తోంది. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది, దాంట్లో ఏమాత్రం తేడా లేదు. యాజ్ పర్ అవర్ పోస్ట్ పోల్ సర్వే కూటమికి 113 నుంచి 122 సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ 48 నుంచి 60 సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. ఇతరులు అంటే కాంగ్రెస్ లాంటి పార్టీలు 0 నుంచి 1 సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది కేవలం కూటమి అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, కూటమికి 113 నుంచి 122 వరకు వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీకి 48 నుంచి 60 వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ లాంటి పార్టీలకి ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది, అది కూడా రాకపోవచ్చు. తర్వాత పార్టీ వైజ్ చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడే చెప్పాను నేను 48 నుంచి 60 సీట్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత తెలుగుదేశం పార్టీ, కేవలం తెలుగుదేశం పార్టీకి అయితే 92 నుంచి 99 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడే మ్యాజిక్ ఫిగర్ తెలుగుదేశం పార్టీ ఇట్సెల్ఫ్ మ్యాజిక్ ఫిగర్ అనేది క్రాస్ చేస్తుంది, 88+ వస్తుంది. జనసేన పార్టీకి ఈసారి గతంలో 1 సీట్ వచ్చింది, అది కూడా ఆయన పార్టీ మారిపోయాడు, అది రాజకీయపరమైన అంశం. కాకపోతే జనసేన పార్టీకి ఈసారి 11 నుంచి 16 సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక బీజేపీకి ఇప్పుడే చెప్పాను 0 నుంచి 3, 1 రాకపోవచ్చు, వస్తే 3 వరకు రావచ్చు, 1, 2లో కూడా ఇదవచ్చు. ఇక పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్ తీసుకుంటే శ్రీకాకుళం పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి 3, కూటమికి 4. విజయనగరం పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీకి 3, కూటమికి అగైన్ 4. అరకు అది రివర్స్ అయింది. అరకులో అయితే మాత్రం 6 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పాగా వేస్తే అలయన్స్కి అయితే, కూటమికి అయితే కేవలం ఒకే స్థానానికి పరిమితం అవుతోంది. విశాఖపట్నంలో అయితే ఇది రివర్స్ అయింది. విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీకి 1 సీటు, అలాగే కూటమికి అయితే మాత్రం 6 సీట్లు దక్కే అవకాశం అయితే ఉంటుంది. ఇక అనకాపల్లి విషయంలో సేమ్ రిపీట్ అవుతుంది. అనకాపల్లి పార్లమెంట్లో కూటమికి 6 సీట్లు వస్తే వైఎస్ఆర్సీపీకి 1 సీటు దక్కే అవకాశం అయితే ఉంటుంది. ఇక కాకినాడ కూడా సేమ్ మీకు విశాఖపట్నం, అనకాపల్లి అండ్ కాకినాడ రిపీట్ అవుతుంది. కేవలం వైఎస్ఆర్సీపీకి 1 సీటు దక్కే అవకాశం అయితే ఉంటుంది. కాకినాడలో 6 సీట్లు అయితే కూటమి దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక రాజమండ్రిలో 2 సీట్లు వైఎస్ఆర్సీపీకి, 5 సీట్లు అయితే కూటమి దక్కే అవకాశాలు ఉన్నాయి. అమలాపురంలో 1 సీటు వైఎస్ఆర్సీపీకి, తర్వాత 6 సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి దక్కే అవకాశాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కాకినాడ, అనకాపల్లి, అలాగే విశాఖపట్నం, తర్వాత అమలాపురం, ఇక్కడతో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లు ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి,
తర్వాత తూర్పుగోదావరి, కొంత పశ్చిమ గోదావరిలో గణనీయమైన స్కోర్ చేస్తుంది, బలమైన స్కోర్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి. ఇక ఏలూరు విషయంలో కొంత తగ్గింది కూటమి స్కోరు. 3 వరకు వైఎస్ఆర్సీపీ స్కోర్ చేస్తే 4 వరకు తెలుగుదేశం పార్టీ కూటమి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నర్సాపురం విషయానికి వచ్చేసరికి 1 వైఎస్ఆర్సీపీ, 6 తెలుగుదేశం పార్టీ కూటమి. విజయవాడ విషయంలో విజయవాడ సేమ్ రిపీట్ అవుతుంది. 1 తెలుగుదేశం, 1 వైఎస్ఆర్సీపీకి, అలాగే 6 కూటమికి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మచిలీపట్నంలో 2 వైఎస్ఆర్సీపీ, అలాగే 5 ఈ పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా చెప్తున్నాను. మచిలీపట్నంలో 5 వరకు కూటమికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. గుంటూరులో కూడాను 1 వైఎస్ఆర్సీపీకి, 6 కూటమికి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. బాపట్ల 2 వైఎస్ఆర్సీపీ, 5 కూటమి. నర్సరావుపేట 2 వైఎస్ఆర్సీపీ, 5 కూటమి. ఒంగోలు 3 వైఎస్ఆర్సీపీ, 4 కూటమి. నెల్లూరు 2 వైఎస్ఆర్సీపీ, 5 కూటమి. తిరుపతి, ఇది తిరుపతిలో బలంగా స్కోర్ చేస్తుంది. ఇక్కడి నుంచి మళ్ళీ వాతావరణం మారింది. మీకు రాయలసీమకి వెళ్ళేసరికి మళ్ళీ వాతావరణం మారింది. తిరుపతిలో 4 వైఎస్ఆర్సీపీ, టీడీపీ అండ్ జనసేన బీజేపీ కూటమి 3. చిత్తూరులో అసలు ఏ అంశాలు ప్రభావితం చేశాయని నేను తర్వాత చెప్తాను. చిత్తూరులో 2 వైఎస్ఆర్సీపీ, 5 కూటమి. రాజంపేటలో రివర్స్ అయింది. రాజంపేటలో 5 వైఎస్ఆర్సీపీ, 2 మాత్రమే కూటమి. కడప కూడా సేమ్ 5 వైఎస్ఆర్సీపీ, 2 మాత్రమే కూటమి. నంద్యాల 5 వైఎస్ఆర్సీపీ, 2 మాత్రమే కూటమి. మీరు జాగ్రత్తగా గమనిస్తే రాజంపేట, కడప, నంద్యాల అండ్ అగైన్ కర్నూలు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది అనేది మళ్ళొకసారి తేటతెల్లమైందని చెప్పొచ్చు. కర్నూలులో 4 వైఎస్ఆర్సీపీ, 3 కూటమి. అనంతపురం ఇది రివర్స్ అయింది, 3 వైఎస్ఆర్సీపీ, 4 కూటమి. అలాగే హిందూపురంలో 4 వైఎస్ఆర్సీపీ, 3 కూటమి. ఇది టోటల్గా 25 పార్లమెంట్ సెగ్మెంట్ల పరిస్థితి. ఇక నెక్స్ట్ ఎంపీ సెగ్మెంట్లకు వెళ్తే, ఎంపీ సెగ్మెంట్లో కూటమికి 17 నుంచి 20 వరకు ఎంపీ సెగ్మెంట్లో గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది యాజ్ పర్ అవర్ సర్వే, పోస్ట్ పోల్ సర్వే. వైఎస్ఆర్సీపీకి 7 నుంచి 10 ఎంపీ సెగ్మెంట్లు కైవసం చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ 25 పార్లమెంట్ సెగ్మెంట్లు ఏవంటే, శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ, విజయనగరం క్లోజ్ కంటెస్ట్ ఉంది, విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ, అరకు వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి బీజేపీ, అలాగే రాజమండ్రి కూడా పురంధేశ్వరి ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ గట్టి పోటీ ఉంది, కాకినాడ జనసేన పార్టీ, అలాగే అమలాపురం తెలుగుదేశం పార్టీ, నర్సాపురం బీజేపీ, ఏలూరు వైఎస్ఆర్సీపీ, విజయవాడ టీడీపీ, మచిలీపట్నం జనసేన, అలాగే గుంటూరు తెలుగుదేశం పార్టీ, నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ, ఒంగోలు తెలుగుదేశం పార్టీ, అలాగే బాపట్ల ఇక్కడ మంచి స్కోరే చేస్తుంది, బాపట్ల కూడా తెలుగుదేశం పార్టీ, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ, కర్నూలు ఇక్కడి నుంచి మళ్ళీ ఫలితాలు మారాయి. కర్నూలు వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, రాజంపేట కూడా వైఎస్ఆర్సీపీ. కడప ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా కొన్ని మనం చెప్పుకోవాలి, సెన్సేషన్ న్యూస్ ఏదైతే ఉన్నాయో అవి అప్పుడు చెప్తాను. కడపలో షర్మిల ఓడిపోతున్నారు అనేది యాజ్ పర్ అవర్ రీసెర్చ్ చెప్పొచ్చు. రాజంపేట వైఎస్ఆర్సీపీ, అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోతున్నారు. అనంతపురం వైఎస్ఆర్సీపీ, హిందూపురం టీడీపీ, చిత్తూరు టీడీపీ, అలాగే తిరుపతి వైఎస్ఆర్సీపీ. ఇది ఓవరాల్గా ఎంపీ సెగ్మెంట్ల వారీగా రిజల్ట్స్. ఇక పర్సంటేజ్ చెప్పాలంటే యాక్చువల్గా ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ రావచ్చు అనేది కూడా మనం గణాంకాలు అనేది విడుదల చేయాలనుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే కూటమికి 50 తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి 50.49% ఓట్లు దక్కే అవకాశం అయితే ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి 44.86% ఓట్లు దక్కే అవకాశం ఉంటుంది. ఇక ఇతరులు అంటే కాంగ్రెస్ కానీ ఇంకా మిగిలిన పార్టీలు కూడా అంటే సిపిఐ కానీ సిపిఎం కానీ ఇండిపెండెంట్స్ అందరూ కలిపి దాదాపు 4.65% ఓట్లు దక్కే అవకాశం అయితే ఉంటుంది.
ఇక కొన్ని కొన్ని మేజర్ పాయింట్స్ చెప్పుకోవాలంటే వైఎస్ఆర్సీపీ ప్రముఖులు ఓడిపోయే జాబితాలో ప్రముఖులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడి నుంచే మనం మొదలు పెడితే తమ్మినేని సీతారాం, అలాగే అవంతి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, బూడి ముత్యాల నాయుడు, అలాగే పినిపే విశ్వరూప్, మార్గాని భరత్, అలాగే రాపాక వరప్రసాద్. అంటే ప్రముఖులు చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ ప్రముఖులు వీళ్ళందరూ ఓడిపోయే లిస్టులో ఉన్నారు. కొట్టు సత్యనారాయణ, కొడాలి నాని, వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్. ఇంకో ముఖ్యమైన పేరు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత వల్లభనేని వంశీ, గన్నవరం ఎమ్మెల్యే. తర్వాత మీకందరికీ ఫైర్ బ్రాండ్ సుపరిచితం ఆర్కే రోజా, నగరి నుంచి ఆమె ఓడిపోతున్నారు. ఇక కొంతమంది ఇంకా ప్రముఖుల జాబితాలో ఉన్నారు. అంబటి రాంబాబు కూడా చెప్పానో లేదు, అంబటి రాంబాబు కూడా ఓడిపోతున్నారు. వీళ్ళంతా కూడాను వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్స్ ఎవరైతే ఉన్నారో, రెగ్యులర్గా తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసిన నేతలందరూ కూడాను ఈసారి ఇంటి బాట పట్టనున్నారు అనేది రైజ్ గట్టిగా చెప్తోంది, బలంగా చెప్తోంది. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. సో ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రభావితం చేసిన అంశాలు ఏంటంటే పెరిగిన విద్యుత్ ధరలు, అలాగే ఈ నాసిరకం మద్యం, ఇంకా ఈ శాండ్ రేట్లు, శాండ్ అందుబాటులో లేకపోవటం, ఈ భవన నిర్మాణ కార్మికులకి అనేది ఎవరికి కూడాను సరైన పనులు లేకపోవటం. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో అక్కడ స్థానిక సమస్యలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఉత్తరాంధ్ర తీసుకోండి, ఒక చోట కొబ్బరి అనుకోండి, కొబ్బరి రైతుల కష్టాలు అనుకోండి, ఇంకో చోట జీడి మద్దతు ధర లేకపోవటం, ఇంకో చోట వచ్చేసరికి ఇప్పుడు మీరు అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరికి వెళ్ళేటప్పుడు ఆక్వా రైతుల సమస్యలు, అలాగే మీరు ఇక్కడికి రాయలసీమ జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు లేకపోవటం, వాళ్ళు ఆ కాంట్రాక్టర్ రంగం కుదేలైపోవటం, తర్వాత దానికి తోడు చాలామంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు, ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. దానికి తోడు ఈ కూటమి అనేది బలంగా పనిచేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈసారి తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేన పార్టీ వాళ్లకున్న 6,000 ఓట్లు 7,000 ఓట్లు చివరి వరకు నిలబడి, ఆ జనసేన యువత ఏదైతే ఉందో కొత్తగా ఓటర్లు అవనియండి, ఇప్పటివరకు సాంప్రదాయ ఓటర్లు అవనియండి, వాళ్ళు చివరి వరకు నిలబడి పోలింగ్ బూత్కి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారనేది చెప్పొచ్చు, గట్టిగా చెప్పొచ్చు. తర్వాత ఇంకా చాలా ఎఫెక్ట్ ఉంది. చివరిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక తెలుగుదేశం పార్టీ ప్రధాన విమర్శ చేసింది. తెలుగుదేశం పార్టీ చేసిన ప్రధాన విమర్శకి, ఆ ఆరోపణకి సరైన వివరణ ఇవ్వలేని పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీకి వచ్చింది. అది కూడా వైసీపీకి ప్రతికూలతగా చెప్పొచ్చు, చాలా డ్యామేజ్ జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడంలో కూడాను జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారనేది చెప్పొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రధానంగా వెల్ఫేర్ అంటున్నారు. వెల్ఫేర్లో కూడాను చాలా వరకు కోత ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, గతంలో చాలా వేదికల మీద చెప్పాను. ఏంటంటే నాకు రాకపోయినా పర్లేదు, ఈ హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఎస్పెషల్ ఇండియన్స్ నాకు రాకపోయినా పర్లేదు, నా పక్కోడికి రాకూడదు అనుకుంటారు. అది ప్రభావం చాలా తీవ్రమైన ప్రభావం చూపించిందని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ అమ్మఒడి అనేది ఇచ్చారు, అమ్మఒడి లక్షల మందికి ఇచ్చారు, తర్వాత కోత పెట్టారు. వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా తయారయ్యారు. దానికి తోడు ఈ వాలంటీర్ వ్యవస్థ, ఇంకా తర్వాత అమరావతి విషయంలో అమరావతి ధ్వంసం చేశారనేది అది ప్రధానం కనిపించింది. మీకు రిజల్ట్స్లో అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే గుంటూరు, ఎస్పెషల్లీ కృష్ణా, గుంటూరు, ఈ మచిలీపట్నం, ఈ బెల్ట్ అంతా కూడాను, పల్నాడు కూడా, ఈ బెల్ట్ అంతా కూడాను ఈసారి కూటమి వైపు అవుట్రేట్గా ఉంది. జనరల్గా మీరు ఈ ఫలితాలని మరొకసారి మీరు స్పష్టంగా గమనించండి. అంతమంది ఏమనుకుంటారంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ముఖ్యంగా కూటమి బాగా స్కోర్ చేస్తుంది, ఇక్కడ బాగా వస్తుంది కాబట్టి అధికారంలోకి వస్తుంది అనేది భావిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణ, అలాగే గుంటూరు, తర్వాత నెల్లూరు, ఇటువైపు ఇక్కడికి వచ్చేసరికి పల్నాడు, ఈ ప్రాంతాల్లో బాగా భారీగా స్కోర్ చేసింది అనేది నేను చెప్పగలను. ఒక్కసారి మనం జిల్లాల వారీగా తీసుకుంటే ఇక్కడ ఉత్తరాంధ్ర అంటే రీజన్ వారీగా తీసుకుంటే ఉత్తరాంధ్రలో 34కి దాదాపు 22 నుంచి 25 వరకు కూటమి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో అయితే 34లో
27 వరకు కూటమి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. 7 వరకు మాత్రమే వైఎస్ఆర్సీపీకి దక్కే అవకాశం అయితే ఉంటుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు దాదాపు ఇక్కడ 32, అక్కడ 33, మొత్తం 55 ఉంటాయి. ఈ 55లో 55 అసెంబ్లీ సెగ్మెంట్లో 42 వరకు కూటమికి, కేవలం 13 మాత్రమే వైఎస్ఆర్సీపీకి దక్కే అవకాశాలు ఉంటాయి. నేను గతంలో కూడా చెప్పాను. మీరు స్పష్టంగా గమనిస్తే శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అండ్ గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇక్కడితో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. కూటమికి స్పష్టమైన ఆధిక్యత వస్తుంది. ఏదైతే రాయలసీమ ఉందో, రాయలసీమ అవుట్ ఆఫ్ 52 గతంలో 2019 ఎన్నికల్లో కేవలం 3 మాత్రమే స్కోర్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఈసారి 19 నుంచి 22 వరకు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఒక 33 వరకు, 30 నుంచి 33 వరకు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ స్కోర్ చేసేది కేవలం రాయలసీమ ప్రాంతంలోనే. ఈ రాయలసీమలో కూడాను ఇంతకుముందే చెప్పాను, కాంట్రాక్టర్ల బిల్లుల ప్రభావం ఉంది. ముఖ్యంగా సామాజిక వర్గాల వారీగా తీసుకుంటే రెడ్డి కమ్యూనిటీ నిట్ట నిలువున చీలింది అక్కడ. ముఖ్యంగా రెడ్డి కమ్యూనిటీ ఇంతకుముందు ఓన్ చేసుకుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకున్న రెడ్డి కమ్యూనిటీ ఈసారి నెమ్మదిగా పక్కకు జరిగింది. వాళ్ళు ఏదైతే ఆశించారో ఆశించిన ఫలితాలైతే జగన్మోహన్ రెడ్డి నుంచి వాళ్ళు రాబట్టుకోలేదు అనేది స్పష్టంగా గమనించాం. తర్వాత ఓవరాల్ ఎంటైర్ స్టేట్ మీకేమైందంటే ఎమ్మెల్యేకి అండ్ చీఫ్ మినిస్టర్కి, ఎమ్మెల్యేకి అండ్ సీఎంకి కనెక్టివిటీ మిస్ అయింది. ఏ ఎమ్మెల్యే కూడాను నేరుగా వెళ్ళి సీఎంని కలిస్తే పరిస్థితి లేదు, అసలు మంత్రులకే లేదు. ఆ కనెక్టివిటీ మిస్ అవ్వడం అది కూడా ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. తర్వాత వాలంటీర్ వ్యవస్థ బలంగా ఉంది అనుకున్న వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ గ్రామ పంచాయతీలు ఈ వ్యవస్థని నిర్వీర్యం చేసింది. అలాగే ఎమ్మెల్యేలను కూడా ఆ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళే మనిషి ఇప్పుడు ఎవరు లేరు. ఏదో ఫిర్యాదులు తీసుకొని వెళ్ళే పరిస్థితి లేరు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేవి తీవ్ర నష్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను ప్రభావం చూపించిందనేది మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇది ఏంటంటే కేవలం వెల్ఫేర్ అనేది పనిచేయలేదు, మిగిలిన సమస్యలు అన్నీ కూడా ముఖ్యంగా నిరుద్యోగం అనేది తీవ్రమైన ప్రభావం చూపించింది. తర్వాత ఇక సామాజిక వర్గాల సమీకరణలు తీసుకుంటే ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఏదైతే కాపుకి శెట్టి బల్జకి పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉంది. ఫస్ట్ టైం కాపు శెట్టి బల్జ కలిసి పనిచేశాయి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా. అదొకటి క్యాస్ట్ ఈక్వేషన్ తీసుకోవచ్చు. మీకు కృష్ణా అండ్ గుంటూరు ఇటువైపు తీసుకుంటే కాపు అండ్ కమ్మ కూడా కలిసి పనిచేసాయి. ఎస్పెషల్లీ జనసేన వైపు కాపు ఉంటే తెలుగుదేశం పార్టీ వైపు కమ్మ సామాజిక వర్గం ఉంది. రెండు కూడా కలిసి పనిచేస్తాయి, కలిసికట్టుగా పనిచేసాయి. మీకు ఉత్తరాంధ్ర గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఒక కమ్యూనిటీ బేస్ అయితే ఉండదు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి పెక్యులర్ సమీకరణాలు ఉంటాయి, కొంత ఈక్వేషన్స్ మారుతుంటాయి. కాబట్టి ఇక్కడ సాంప్రదాయ ఓటర్లు తర్వాత ఎక్కడికక్కడ చీలికి వచ్చింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర విషయంలో అయితే ఎక్కువ బీసీలు ఉన్నారు. బీసీలు అయితే మాత్రం స్టిల్ మన యాజ్ పర్ అవర్ సర్వే బీసీలు స్టిల్ తెలుగుదేశం పార్టీ కూటమితోనే ట్రావెల్ చేశారని చెప్పొచ్చు. గతంలో ఏదైతే ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీతో కలిసి వెళ్ళిందో ఈసారి ఎస్సీలో కొంత శాతం అనేది ఒక 8 నుంచి 12% అనేది కొంత తగ్గింది. అది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి పడింది. ఎస్టీలో అయితే పెద్ద మార్పు అయితే లేదు. ఎస్టీల విషయంలో, ఎస్టీ సామాజిక వర్గాల విషయంలో, ఎస్టీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల విషయంలో తెలుగుదేశం పార్టీ ఏం స్కోర్ చేయలేకపోయిందనేదే చెప్పొచ్చు. ఇక గోదావరి జిల్లాలో ఇంకోటి ఏంటంటే ఇంతకుముందే చెప్పాను, ఆక్వా రైతులు ఇవన్నిటికంటే కూడాను పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ బలంగా పనిచేసింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఎంటైర్ స్టేట్ పనిచేసింది. అంటే ఒక నియోజకవర్గంలో వాళ్ళకి 2000 ఓట్లే ఉంటే ఆ 2000 ఓట్లు కూడా కన్సాలిడేట్ అయ్యి పూర్తిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి పడడానికి సహకరించారు. దాంతో పాటు వాళ్ళు ఒక 10 మందిని తీసుకురావడానికి అయితే మాత్రం చివరి వరకు కష్టపడ్డారనేది స్పష్టంగా గమనించవచ్చు మనం. తర్వాత అమలాపురం లాంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ముఖ్యంగా అక్కడ ఒక 250 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్ని అరెస్ట్ చేశారు. అక్కడ కోనసీమ అల్లర్ల విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆ ప్రభావం కూడా మనం స్పష్టంగా గమనించాం. తర్వాత
ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఏం క్లెయిమ్ చేస్తుందంటే, వైఎస్ఆర్సీపీ మేము అంతమందికి ఇచ్చాం కదా ఎందుకు ఓటేయరు, మా తిన్నారు కదా ఎందుకు ఓటేయరు అనేది ఒక ప్రధాన ప్రశ్న అనేది వాళ్ళు రైజ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈ మేనిఫెస్టో కూడా బలంగా తీసుకెళ్లడంలో కూటమి సక్సెస్ అయింది. కూటమి పార్టీల మధ్య ఓటు బదిలీ కూడాను సవ్యంగా జరిగింది. పోల్ మేనేజ్మెంట్ కూడాను బలంగా చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఈ మేనిఫెస్టో విషయంలో వీళ్ళు చెప్పింది అనేది రీచ్ అయిందనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు వచ్చినా సంక్షేమ పథకాల్లో కోత పెట్టలేరు. ఎంత అదనంగా ఒక 500 1000 ఇవ్వాలి అనేది ఉంటుంది, కానీ కోత అనేది ఉండదు అనేది వాళ్ళకి ప్రజలకు కూడా అర్థమైంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఏదైతే పెన్షన్ అన్నారో ఆ పెన్షన్ కాస్త నేను 3.5 ఏళ్ళ వరకు నేను ఇవ్వలేను అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు, వేరే చంద్రబాబు ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ నుంచి నేను ఇస్తాను ఈ 4000 ప్లస్ ఇవి మొత్తం అంతా కలిపి ఎరియర్స్ అన్నీ కల్పిస్తాను అనుకునేటప్పుడు ఆ ఎఫెక్ట్ కూడాను వృద్ధుల మీద స్పష్టంగా కనిపించింది అనేది చెప్పొచ్చు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఇక వేవ్ ఉంటే, వేవ్ అనేది మనం అంచనా వేయం. ఎందుకంటే వేవ్ ఉంటే అనేది 135 క్రాస్ అవుతుంది అనేది, అంటే అంచనాల వరకు మనం వెళ్ళాం. మనకి ఏది రైజ్ కానీ ఇంకొక సెఫాలజీ కానీ సెఫాలజిస్ట్ కానీ ఏ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏది కూడాను ఎమోషన్ కోషెంట్లో వెళ్ళదు. ఎమోషనల్ నాకు వీళ్ళు తెలుసు, వీళ్ళకి కొంచెం ఎక్కువ సీట్లు ఇద్దాం, వీళ్ళకి ఎక్కువ సీట్లు ఇద్దాం అలా ఏముండదు. కేవలం ఓవరాల్గా తీసుకుంటే మీకు కూటమి అనేది బ్రహ్మాండంగా స్కోర్ చేస్తుంది. ఆ 130 ప్లస్ 135 ప్లస్లు అనేవి ఆ గణాంకాలు అయితే మనం ఇవ్వట్లేదు, కానీ ఇది ఓవరాల్గా రైజ్ యాజ్ పర్ అవర్ రీసెర్చ్ కూటమి అధికారంలోకి వస్తుంది. మీరు మళ్ళీ మనం కలవచ్చు, స్పష్టంగా మనం డిస్కస్ చేయొచ్చు. మీకేమైనా సందేహాలు ఏమైనా ఉంటే మీరు అడగచ్చు. ఫస్ట్ ఇదే, నా పేరు ప్రవీణ్ అండి, ప్రవీణ్ పుల్లట. ఇప్పుడు నేను రైజ్ సిఎండి అనండి, రైజ్ సిఇఓ అనండి, నేనే అంతా మొత్తం చూస్తున్నాను. మనకు విజయవాడలో ఆఫీస్ ఉంది, తర్వాత హైదరాబాద్లో ఆఫీస్ ఉంది. ఏదైనా రీసెర్చ్ ఎంటైర్ ఇండియా ఎక్కడైనా రీసెర్చ్, ఏదైనా రీసెర్చ్ అండ్ ఎలాంటిది కానీ ఎలాంటి టాస్క్ కానీ మనం తీసుకుంటాం. అది పొలిటికల్ రీసెర్చ్ అనండి, మార్కెట్ రీసెర్చ్ అనండి, ఏదైనా చేస్తాం. సో యాజ్ పర్ అవర్ ఎక్కడ కూడా మనం ఇంకా వైఫల్యం అని చెందలేదు, ఇంకా పరాజయాలు ఇక లేవు. ఇక్కడ నుంచి చూడాలి మనం. చెప్పండి. థ్యాంక్ యూ. మహిళా ఓటర్లు ఎవరి వైపున ఉన్నారు, మరోవైపు మైనారిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ తాలూకా శాంపిల్స్ ఎలా ఉన్నాయి? గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఎస్సీ ఎస్టీ నేను ఇప్పటికే చెప్పాను. కాకపోతే మహిళలు ఏ ఓటర్లు కూడాను గంపగుత్తగా ఒక పార్టీకి వేస్తారు అనుకోవడానికి లేదండి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి అది మారుతుంటుంది. ఫర్ సపోజ్ ఒక తంబళ్ళపల్లి తీసుకోండి, లేకపోతే ఒక ఇచ్చాపురం తీసుకోండి, ఏదైనా ఒక నియోజకవర్గం తీసుకునేటప్పుడు మహిళలు అనేవాళ్ళు సాంప్రదాయ ఓటర్లు ఈ పార్టీకి ఉంటారు, ఆ పార్టీకి ఉంటారు, వైఎస్ఆర్సీపీకి ఉంటారు, టీడీపీకి ఉంటారు, జనసేనకు ఉంటారు. దాంట్లోనే స్ప్లిట్ వచ్చేస్తుంది, క్లియర్గా స్ప్లిట్ వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, కొంతమంది అసంతృప్తి మహిళలు కూడా ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్లో మేము వెళ్ళినప్పుడు ఏంటంటే, అమ్మ ఎంపీ క్యాండిడేట్ వస్తున్నారు, కొంచెం కనీసం లైట్ ఉంది కదమ్మా, పవర్ ఉంది కదా, వేసుకోవచ్చు కదా అంటే, బిల్ నువ్వు కడతావా అని అడిగింది ఆవిడ. అంటే మహిళలు కాదు, వృద్ధులు కాదు, అందరిలోనూ అసంతృప్తి ఉంది. అది గుంభనంగా ఉండేటప్పుడు ఒక సెగ్మెంటు ఈ మహిళలు, లేకపోతే ఈ 18 నుంచి 30 వయసు వాళ్ళు, వీళ్ళందరూ ఒక పార్టీకి వేస్తారు అనేది ఒక ఘాటును కట్టడం అనేది కరెక్ట్ కాదు. యాజ్ పర్ అవర్ రీసెర్చ్ కూడాను ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క విధంగా మహిళలు ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. ఓటింగ్ ఓవరాల్గా మీరు తీసుకుంటే మీరు వేసే క్వశ్చన్లోనే ఇది ఉంది, వ్యాలిడిటీ ఉంది. ఎందుకంటే ఓవరాల్గా మహిళల శాతం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మొత్తం మీరు ఓటింగ్ ఇవి తీసుకోండి, ఓటర్స్ లిస్ట్ తీసుకోండి, ఓవరాల్గా మహిళల శాతం ఎక్కువ ఉంటుంది. దానికి తోడు ఈసారి ఈ పర్సంటేజ్ కూడా పెరిగింది. కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మాదిరి ఉంటుంది, కానీ మహిళలు ఈ పార్టీకి వేశారు, ఈ పార్టీకి వేయలేదు అనేది అలా చెప్పలేం మనం. అది కరెక్ట్ కూడా కాదు. తర్వాత ఎస్సీ విషయంలో ఎస్సీ పర్సంటేజ్ నేను ఇంతకుముందే చెప్పాను, అరౌండ్ 8% అనేది వైఎస్ఆర్సీపీకి తగ్గింది. గతంలో చూస్తే ఎస్టీ స్టిల్ వైఎస్ఆర్సీపీ వైపు ఉంది. యువత కూడా అంతేనండి. యువత కూడా ప్రతి నియోజకవర్గానికి మారుతుంది. కాకపోతే ఓవరాల్గా యువత చూసుకుంటే ఎక్కువగా
జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఎక్కువ ర్యాలీ అయింది అనేది చెప్పొచ్చు ఓవరాల్గా. శ్రీకాకుళం నియోజకవర్గాలు అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, రేపు పొద్దున మీకు డిస్కషన్స్ ఉంటాయి. ఇండివిజువల్గా ఒక్కొక్క నియోజకవర్గం వారీగా వెళ్ళొద్దురండి. చెప్పాలంటే చెప్పేయచ్చు, మొత్తం 175 నియోజకవర్గాల జాబితా ఉంది, మీకు కావాలంటే పంపించేస్తాను. అంటే మరి నేను అసలు ఏ విశాఖపట్నంలో లేకపోతే అమలాపురంలో పెట్టుకోవాల్సింది, ఎందుకంటే వాళ్ళు కూడా అడిగి ఉండేవాళ్ళు పాపం. చెప్పండి చెప్తాను నేను, ఏముంది మన ఫింగర్ టిప్స్ మీద ఉంది. ఇచ్చాపురం టీడీపీ, పలాస టీడీపీ, టెక్కలి టీడీపీ, పాతపట్నం వైసీపీ, శ్రీకాకుళం వైసీపీ, నరసన్నపేట వైసీపీ, అగైన్ ఇంకోటి ఆమ్దాల్ వలస ఉంది, ఆమ్దాల్ వలస టీడీపీ. అయిపోయిందా? అంటే శ్రీకాకుళం పార్లమెంట్ వరకు నేను చెప్పాను. హెచ్ఆర్లో కూడా వైసీపీ. ఏది పాలకొండ అది క్లోజ్ కంటెస్ట్ ఉందండి, జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది. అది రాజం టీడీపీ. ఇంకా సార్ మీరేమైనా అడిగితే నేను చెప్పగలను, ఎందుకంటే మొత్తం నాన్ రెసిడెంట్స్, పోస్టల్ బ్యాలెట్స్ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి వైపే ఉన్నాయి యాక్చువల్గా. మీకు అసలు విషయం ఒకటి చెప్పలేకపోయాను. అంటే మీకు బీజేపీ విషయంలో దేశవ్యాప్తంగా ఒకలా ఆలోచిస్తారు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభావం చాలా తక్కువ ఉంది. మీకు ఫర్ సపోజ్ హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్లో బీజేపీ ప్రభావం ఉంటుంది. అక్కడ ఏంటంటే ముస్లిం కమ్యూనిటీ ఉంది, హైదరాబాద్ ఎస్పెషల్లీ చార్మినార్ ఆ ప్రాంతంలో హైదరాబాద్ సిటీలో ముస్లిం కమ్యూనిటీ ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వేరేజ్ మిక్స్డ్ పీపుల్ ఉన్నారు మనతో, అంటే అన్ని కమ్యూనిటీస్తో కూడాను ముస్లిం కమ్యూనిటీ ఏపీలో మింగిల్ అవుతుంది, కలిసి వెళ్తుంది. సో పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఒక కర్నూలు, ఒక నంద్యాల పార్లమెంట్ అక్కడ కొంత ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఓవరాల్గా తీవ్రమైన ప్రభావం అయితే ఏమి ఉండదు. సంక్షేమ పథకాలు అనేది ఈరోజు వచ్చిన ఏ ఒక్క సీఎం ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు కావండి ఇవి. మీరు సీఎం అయినా కూడా సంక్షేమ పథకాలు కొనసాగించాల్సిందే. ఒక 500 1000 ఎక్స్ట్రా ఇవ్వాలి తప్పితే కోత పెడితే మళ్ళీ మీకు ఓటేయరు. దట్ ఈజ్ క్లియర్. మంచి జరగలేదు అనుకున్నారేమో, ఏమనుకున్నారనేది మీకు 4th తెలిసిపోతుంది కదా. మంచి జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారనేది 4th తెలిసిపోతుంది. అంటే వాళ్ళ గణాంకాలు వాళ్ళవి, ప్రతి ఒక్కరికి ఈ గణాంకాలు మారుతుంటాయి కదా. నెక్స్ట్ అసలు విషయం ఏంటంటే మీరు అడగలేదు, ఇక నేనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. దాదాపు 45,000 మెజారిటీ పైన మెజారిటీ సాధించి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అడుగు పెడుతున్నారు. నెంబర్ 1. ఇక ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు కొంతమంది మీద దృష్టి ఉంటుంది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఈ డిజిట్తో అక్కడ చంద్రబాబు నాయుడు ఈ డిజిట్తో ఓడిపోతున్నారు, లేకపోతే రాసి పెట్టుకోండి, ఇవన్నీ విపరీతమైన వ్యాఖ్యలు వస్తుంటాయి. అది మీ చిన్నప్పటి నుంచి చూస్తుంటారు. అక్కడ ఆయన వార్డు, ఇక్కడ వీళ్ళు మానరు. విషయం ఏంటంటే కుప్పం నుంచి చంద్రబాబు 30,000+ మెజారిటీతో అరౌండ్ 35+ మెజారిటీతో ఆయన గెలుస్తున్నారు. అలాగే నారా లోకేష్ కూడా మంగళగిరి నుంచి 30,000+ మెజారిటీతో గెలుస్తున్నారు. ఇక్కడ నుంచి ఏదైతే పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డికి ఒక 15,000 మైనస్లో ఉన్నారు ఆయన. అది కూడా యూ టేక్ ఇట్ గ్రాంటెడ్, మీరు చూసుకోవచ్చు, రిజల్ట్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇంకొంతమంది ఏంటంటే భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. అక్కడ నుంచి నెల్లూరు సిటీ నుంచి నారాయణ ఒకరు, అలాగే కొంతమంది మంచి మెజారిటీతో గెలుస్తున్నారు. బొత్స గారు కూడా గెలుస్తున్నారు చీపురుపల్లి నుంచి. ఇక మిగిలిన పార్టీలు నా మీద బురదేస్తాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గురించి చెప్పాను, ఇక తెలుగుదేశం పార్టీ నుంచి నాకు ఫోన్లు వస్తాయి. అలాగే తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాను, వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వస్తాయి. ఇది ఎంత క్వైట్ కామన్, ఇది మాకు తప్పదు. ఇక రోజువారీ సమస్యలు ఇవి.